ముద్ద కర్పూరం అలాగే మైనపు బిళ్ళల హారతి, ఈ రెండిట్లో దేవాలయాల్లో ఏది వాడాలంటారు? మామూలుగా హారతి కర్పూరం అనేసరికి అందరికీ తెలుసు. ఆ తెల్లటి ఆకారంలో, ఆ బిళ్ళల ఆకారంలో ఉన్నది వెంటనే హారతి తీసుకురారా అంటే అది తీసుకొచ్చేస్తున్నారు, వెంటనే హారతి ఇచ్చేసేస్తున్నారు. ఇవి మైనపు బిళ్ళలమ్మ. ఇవి జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ మైనపు బిళ్ళల హారతి అమ్మవారికి మనం లేకపోతే అయ్యవారికి మనం ఇచ్చిన తర్వాత అడుగున మీకు అవశేషం మిగులుతుంది. అంటే నల్లగా కొంచెం దానికి అంటుకుపోయి ఉంటుంది. మీకు నల్లగా అంటుకుపోయిందంటే అది మైనపు బిళ్ళల హారతి, మైనపు కర్పూర బిళ్ళలు అన్నమాట. అవి మనం దైవ పూజలో నిషేధించింది మన ధర్మశాస్త్రం. ముద్ద కర్పూరంతో మాత్రమే హారతి ఇవ్వాలి. ఇది ధర్మశాస్త్రం ప్రధానంగా మనకి చెప్తుంది. ముద్ద కర్పూరంతో ఇస్తే దాని సువాసన వేరుంటుంది. అదొక్కసారి కనుక మీరు అయితే ఈ మైనపు బిళ్ళల కంటే కూడా అవి కొంచెం ఖరీదు ఎక్కువ. మన వాళ్ళు ఏంటంటే ఖరీదు తక్కువ వస్తుంది, ఎక్కడైనా సరే ఇది కొంచెం దానికంటే ఇది తక్కువ ధరకు ఉంటుంది కదా అని చెప్పి దీన్నే ఎక్కువ వాడటం మొదలు పెట్టేశారు అందరూ. కానీ ఖరీదు ఎక్కువైనా సరే అది ప్రకృతికి హాని చేయదు. ముందు అసలు దైవం సంగతి అలా ఉంచి మన ప్రకృతి చుట్టూ చూడండి, ప్రకృతికి కూడా హాని చేస్తుంది మైనపు బిళ్ళల హారతి. కానీ ఈ ముద్ద కర్పూరం ఉన్నది చూడండి, చక్కటి సువాసనతోటి ప్రకృతిని కూడా ఆహ్లాదపరుస్తుంది. హారతి ఎందుకు ఇవ్వాలమ్మా దైవానికి? మనం ప్రధానంగా ఆ దైవానికి, అయ్యకి కానీ అమ్మకి కానీ మనం అలా హారతి ఇస్తూ ఉంటే ఆ కనపడుతున్నటువంటి రూపాన్ని ఈ వెలుగులో చూడాలి. ఈ వెలుగులో ఆ సందర్శనం చేస్తాము. చేసిన తర్వాత దాన్ని ఇలా కళ్ళకద్దుకోమంటారు. అంటే ఆ వెలుగులో అమ్మ ఉన్నది, ఇది ఆ అమ్మకి చుట్టూతా తిప్పినటువంటి వెలుగు. ఆ వెలుగుని కళ్ళకద్దుకోమంటే అమ్మ ఇప్పటి వరకు నేను బాహ్యంగా ఏదైతే నిన్ను ఆరాధన చేశానో ఆ రూపం కలిగినటువంటి నువ్వు నా లోపలికి చేరిపో, నా లోపలే ఉండు అని చెప్పి అమ్మని మనం ప్రార్థిస్తాం, కళ్ళకి అద్దుకుంటాం. అంటే కళ్ళ ద్వారా లోపలికి నువ్వు వెళ్ళిపో అమ్మా, నిన్ను చూస్తున్నటువంటి కళ్ళతోటి దుష్టత్వాన్ని నేను ఇక చూడను, నువ్వు లోపల కొలువై ఉండు తల్లి అని చెప్పటానికి కళ్ళకు అద్దుకోమంటారు ఆ హారతిని. అంటే జ్వాల అంటే ఆ కాంతి చూడండి, దానికి ఏ దిక్కులు అన్ని దిక్కుల్ని చూస్తూ ఉంటుంది హారతి. కాబట్టి ఎటువంటి భేదభావాలు లేనటువంటి తల్లి, అన్ని దిక్కుల్ని ఒకే రకంగా చూసేటువంటి తల్లి, నాకు కూడా అటువంటి ఉపదేశం చెయ్యి, నాలో కూడా ఎటువంటి భేదభావాలు నువ్వు చూపించకు, అలా చూపించేటువంటి బుద్ధిని నాకు ప్రసాదించకు, ఎప్పుడు కూడా నువ్వు చక్కగా భేదభావాలు లేనటువంటి సమత్వ బుద్ధిని నాకు కలిగించు, అందుకని నేను కళ్ళకి అద్దుకుంటున్నాను, నా లోపలికి నువ్వు అలా ప్రవేశించు, నా కళ్ళ ద్వారా సమత్వం కలిగినటువంటి లోకాన్ని నేను చూసేటట్లుగా నన్ను చెయ్యి, అందరినీ సమానంగా చూసి అందరినీ మమతానుభూతులుగా చూసేటట్టు చెయ్యి అని కళ్ళకి అద్దుకోమన్నారు. మరి ఇటువంటి హారతి, పరమ పవిత్రమైనటువంటి హారతి మైనపు బిళ్ళలతోటి కనుక చేస్తే అది ప్రకృతికి హాని చేస్తుంది. ఎందుకంటే ప్రకృతి స్వరూపిణి అమ్మ, నువ్వు ప్రకృతికి హాని చేస్తూ ఉంటే దేవుడు క్షమించడు. కాబట్టి డబ్బుల కోసం చూసుకొని మైనపు బిళ్ళల హారతి మనం మానేయాలి. అందరం కూడా ముద్ద కర్పూర హారతితోటి, కొంచెం ఖరీదు ఎక్కువైనా సరే, అది ముద్ద కర్పూరం ఎలా తెలుస్తుందంటే హారతి వెలిగించిన తర్వాత అవశేషం నీకు అక్కడ మిగలదు. కాబట్టి అందరూ ఆ రకంగా హారతి ఇచ్చి చక్కటి సజ్జీవనాన్ని గలుపుదురుగాక.